హైవ్యూర్స్. గతంలో ఇటువంటివే బాంబే హైకోర్టు సంబంధించి నాగ్పూర్ బెంచ్లో ఒక ఆమె తీర్పులు ఇచ్చింది, జడ్జి. ఆమె ఏంటి, టెంపరీ జడ్జిగా ఉంది. ఆమెను నెక్స్ట్ పర్మనెంట్ జడ్జి చేయాలి ఇంకొద్ది నెలల్లో. ఆమె ఇచ్చిన కొన్ని దిక్కుమలన చెత్త గలీజ్ తీర్పుల వల్ల ఇది ఆడదేనారా బాబు అని జనాలు తిడుతుంటే ఆ సుప్రీంకోర్టు కొలీజియం వాళ్ళు కూడా భయపడిపోయి వామ్మ అని చెప్పేసి ఆ జడ్జికి సంబంధించి పదవీకాలం ఎక్స్టెన్షన్ చేయాల. పదవీకాలం అయిపోయిన పర్మనెంట్ టెంపరీ తీసి అవతల పెట్టేశారు. ఏం చేసింది ఆమె, పోక్సో యాక్ట్ కింద దిగువ కోర్టులు కొన్ని శిక్షలు విధించాయి. పోక్సో యాక్ట్ కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. దిగువ కోర్టు తీర్పులు ఇచ్చాయి. ఆ తీర్పులు హైకోర్టుకు వచ్చినప్పుడు ఈమెం చేసింది, ఇది నేరం కాదనంటే చెప్పింది. ఏంటి, ఆడవారిని వారి డ్రెస్సు తీయకుండా పైన ప్రెస్ చేయటంతో అది పోక్సో యాక్ట్ కింద రాదన్నట్టు. అండ్ వారిని చూస్తూ వీడు హస్తప్రయోగం చేసుకుంటాడా, గొడ్లెక్కుని ఊరేగుతాడా, ఏడు చేసుకుంటాడా, అది నేరం కాదన్నట్టు. ఇటువంటి చెత్త తీర్పులు ఏమి వచ్చున్నాయి. అప్పుడు మనం అంతా మాట్లాడుకున్నాం, బుద్ధుందా లేదా ఏంటి జడ్జిలు అసలు వాళ్ళ పిల్లలకి ఇలాగే జరిగితే వాళ్ళు ఇలాగే తీర్పు ఇస్తారని మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాజస్థాన్లో ఎప్పుడో 1991 సంవత్సరంలో కేసు ఇది. వాడు వయసు 25 సంవత్సరాలు, 6 సంవత్సరాల పసిపాప నీళ్లు తాగడానికి లోపలికి వచ్చింది. ఆ పసిపాప ఒంటి మీద ఉన్నటువంటి బట్టలను వాడు తీసేశాడు. ఈడు ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం తీసేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని రేప్ చేయబోతున్న మూమెంట్లో పెద్దగా ఏడ్చింది. ఇలా చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. వీడు గొడ్లిప్పుకొని ఉన్నాడు. ఆ అమ్మాయి బట్టలని వీడు తీసేశాడు. చూసి ఇంకా గోల చేసిన వాడు కొట్టబోతున్న చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి కొట్టారు, ఆపారు. ఇలా పోలీసులు వచ్చారు, కేసు ఫైల్ చేశారు. దెన్ కేసు ఏమని పెట్టినారు, అత్యాచారం చేయబోయాడు అండ్ అత్యాచారం కింద వచ్చి దాబిస్తున్నాడు, కేసు పెట్టారు. అది కాస్త దిగువ కోర్టులో అడి తిరిగి చివరికి రాజస్థాన్ కోర్టులో తేలేసరికి ఏం తెలియదురా బాబు అంటే ఈరోజు అంటే నిన్న నేను నిజంగా షాక్ అయ్యా. అటెంప్టింగ్ రేప్ అత్యాచారం చేయబోయాడు అన్నట్టు ఉన్న దానిని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇక్కడట 3 ఉంటాయట. ఫస్ట్ స్టేజ్, ఒకరిని అత్యాచారం చేయాలని కోరిక రావటం అట, స్టేజ్ 1. స్టేజ్ 2, అత్యాచారం చేయడానికట అన్ని రెడీ చేసుకోవటం అట. అంటే ఆమె బట్టలు తీయటం, ఆ పసిపిల్ల బట్టలు ఇటు బట్టలు ఒక్క తీసుకోవటం అలా. స్టేజ్ 3, అత్యాచారం చేయటం అన్నట్ట. వాడు స్టేజ్ 2 దగ్గర ఆగిపోయాడు. కాబట్టి అది ఎదుట ఉన్నటువంటి ఆ బాలికని వాడు నగ్నంగా మార్చాడు. వాడు ఆ పసిపాపని వేధించాడు అంతే తప్ప వాడు అత్యాచారం చేయబోలేదు, అత్యాచారం చేయలేదు. కాబట్టి ఈ కేసుని సెక్షన్లో మార్చండి అని చెప్పేసి అన్నారు. తీరా సెక్షన్లో మార్చిన తర్వాత చూస్తే వాడికి తిప్పి కొడితే 2 నుంచి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడింది, అంతకుమించి పడదు. అదే అత్యాచారం చేయబోయినా చేసినా అది ఎక్కువ కాలం శిక్ష పడింది. మరలా 91, 2024 కదా, అది ఒక 10 ఊరు దేవుడా, అప్రాక్సిమేట్లీ 33 సంవత్సరాలు కదండి. 33 సంవత్సరాల తర్వాత ద గ్రేట్ భారతీయ న్యాయస్థానంలో ఇచ్చిన తీర్పులు ఏంద్రా అయ్యి అంటే సెక్షన్లో మార్చి మళ్ళీ విచారణ చేయండి, మళ్ళీ కోర్టుల్లో సబ్మిట్ చేయండి ప్రూఫ్. ఇలా పడి వస్తాడు, నో డౌట్. అదేమంటే ఆడు 2.5 నెలలు అంటే 2 నెలల 15 రోజులు, మహా అయితే ఎంత 60 + 15 75 రోజులు జైల్లో కూడా ఉన్నాడు. ముందు సెక్షన్లో మార్చండి అని అన్నారు. అసలు కొన్ని సందర్భాలు నాకు అనిపిస్తూ ఉండిద్దండి, ఈ జడ్జిల చేతిలో తీర్పులు ఉంటాయి. ఆ జడ్జిలు ఏం చెప్తే పోలీసులు ఫాలో అవుతారు కాబట్టి మనం వాళ్ళని ఏం అనలేం. అదేమంటే వాళ్ళ పదవికి గౌరవం ఇవ్వాలి. ఏదైనా తేడా కదా అని అన్నామా వాళ్ళు ఈగో దెబ్బతిన్నిద్ది. ముందు వాళ్ళు అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి, హడావుడి చేస్తారు. అండ్ మనం నోరు జారలేం. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. కొన్ని సందర్భాలలో ఇలాంటి తీర్పులు ఇచ్చేవాళ్ళు కడుపుకి అన్నం తింటారా లేదన్నప్పుడు ఇంకేదన్నా ప్రత్యేక పదార్థం తింటారా అనిపిస్తూ ఉండిద్ది. వాళ్ళు న్యాయశాస్త్రాలు చదివి తీర్పులు ఇస్తారా లేదన్నప్పుడు వాళ్ళకి కళలో ఏదైనా కనిపించి తీర్పులు ఇస్తారన్నది అర్థం కాదు. లేదు అన్నప్పుడు ఎందుకు ఈ దరిద్రం అంత ఎందుకులే కానీ ఆ రాజస్థాన్లో ఈ కంపు అంతా ఈ దరిద్రం అంతా ఇంకా ఇటువంటి జడ్జిలు ఉన్నంత కాలం మన దేశంలో న్యాయం జరగదు ఆడపిల్లలకి.